నా ఏడిసేవారు ఎవడు పడతారు భగవంతుడా. ఏం కాదు ఏం కాదు. జర్రుంటే చచ్చిపోతుంటరా. నాకు తంబోలా ఆడబుద్ధి అవుతుందిగా. చిన్న చిన్న మనం డాడీ కడిగి పోయి తంబోలా ఆడదామని అడుగుదామా? ఓకే డాడీ డాడీ తంబోలా ఆడదామా? ప్లీజ్ 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 తంబోలా ఆడదాం. ప్లీజ్ ప్లీజ్ తంబోలా ఆడదాం. సరే డాడీ దా. డాడీ దా కిందికి. కానీ ఒక్కటి మిస్ అయింది డాడీ. పైసలు ఒకటి తక్కువైంది. కానీ ఒక్కటి మిస్ అయింది డాడీ. పైసలు బెడ్ పెడదాం డాడీ. ఉన్నాయి. 10 రూపాయలు ఉండే డాడీ మా పాకెట్ మనీ. కాదు కాదు మా పాకెట్ మనీ ఉండే అలా నుంచి చేస్తాం. 10 రూపాయలు వేస్తాం. ఫోన్ పే లేదంటే మాకు పైసలే కావాలి. 10 రూపాయలే డాడీ. 10 రూపాయలే డాడీ దానికి. 10 రూపాయలే సరే ఇంకో రండి పైసలు. ఎవరండి పైసలు? 10 రూపాయలు ఆ డెస్క్ కార్డు దొరుకుతాయి. ఇగో ఇది మా ఇద్దరేమో కాయిన్స్, yes నోటా. నా నోట్. సో ఇప్పుడు 10 10 10 పెట్టినాం, 30 రూపీస్ అయ్యాయి. ఓకే, yes 30 రూపీస్ అయితే ఇప్పుడు ఏంటంటే మీకు రూల్స్ అన్ని తెలుసా? తెలియదు. ఏంటంటే ఫస్ట్ లైన్ ఇప్పుడు నెంబర్స్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మన నెంబర్ మ్యాచ్ అయినప్పుడు టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఇప్పుడు ఇట్లా హారిజెంటల్ ఒక లైన్ మొత్తం టిక్ పెట్టారు అనుకో, ఫస్ట్ లైన్ వాళ్ళకి 5 రూపీస్ క్యాష్ ప్రైజ్, సెకండ్ లైన్ వాళ్ళకు 5 రూపీస్, థర్డ్ లైన్ కి 5 రూపీస్. ఓకే, ఆ తర్వాత 5 3 50 రూపీస్ అయిపోతాయి. మనం మొత్తం పెట్టి 30 రూపీస్ రా. ఈ లైన్స్ కి 15 రూపీస్ అయిపోతాయి. మిగిలిన 15 ఎవరికైతే అన్ని ఫుల్ హౌస్ అవుతుందో వాళ్ళకి 15 రూపీస్, వాళ్ళు విన్నర్. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క టికెట్ మీకు ఇస్తా. ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కరు నెంబర్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసిన నెంబర్ చెప్పి ఇక్కడ పెట్టాలి. పెట్టగానే మీరు ఆ నెంబర్ మీ టికెట్ మీద మ్యాచ్ అయితే టిక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎవరికైతే లైన్ అవుతారో, ఎవరైతే లైన్ కంప్లీట్ అవుతుందో ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఒకసారి లైన్ అయింది, ఒకళ్ళు ఫస్ట్ ఎవరు చెప్తారో వాళ్ళకే మళ్ళా ఫస్ట్ లైన్ అన్నాం అనుకో, ఫస్ట్ లైన్ ఇద్దరికి ఒకసారి అయినా ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళకి వస్తుంది, కానీ ఇద్దరికి రాదు. డాడీ నాకు ఒక డౌట్. ఇప్పుడు ఫస్ట్ లైన్ కి 5 రూపీస్ అన్నావు కదా, అక్కడ 10 రూపీస్ ఉన్నాయి కదా, ఎట్లా ఇస్తా 5 రూపీస్? ఆ తర్వాత దానికి చేంజ్ తీసుకొద్దాం ఎదురుంగా షాప్ లో. ఓకే సరేనా? నా దగ్గర 2 5 రూపీస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా ఇంకొక 5 రూపీస్ కావాలి మనకు కాయిన్. మనం తర్వాత చేంజ్ తీసుకొని సెట్ చేద్దాం. ఓకే డన్. తర్వాత ప్లస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఫస్ట్ లైన్ అయింది, ఫుల్ హౌస్ అయింది అనుకో, నీకు 5 + 15 20 రూపీస్. అప్పుడు చేంజ్ అవసరం లేదు, 20 నీకు ఇచ్చేది. ఒకవేళ ఓన్లీ ఫస్ట్ లైన్ అదే ఆ సినారియో వచ్చినప్పుడు నా దగ్గర అయితే 2 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉంటే మనం షాప్లో తీసుకొని స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇదేదో కొంచెం వాడుతుంది. నేను ఫ్రెష్గా టికెట్స్ ఇస్తాను మీకు. ఓకే, ఇచ్చిన తర్వాత నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ నుంచి ఎప్పుడు ఒక్కలే పిక్ చేయకుండా ఒకసారి నేను పిక్ చేస్తా, తర్వాత సెకండ్ నువ్వు పిక్ చేయి, తర్వాత నువ్వు పిక్ చేయి. ఓకే, ఇవన్నీ ఇందులో వస్తా. ఇప్పుడు ఉన్నాయి కదా, రాలే నేను పిక్ చేసి నెంబర్ చెప్తా. చెప్పి ఇక్కడ ఏ నెంబర్ వచ్చిందో ఇప్పుడు మళ్ళీ బోర్డు మీద పెట్టాలి. ఇప్పుడు బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద మనం నెంబర్ పెట్టేసాం. ఆ నెంబర్ మీ టికెట్ లో మ్యాచ్ అయితే టిక్ చేసుకోవాలి. ముగ్గురికి పెన్నులు తెచ్చిరా, నేను టికెట్ ఇస్తా. 30 రూపీస్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఓకే, 30 రూపీస్ టికెట్స్ ఇస్తున్నా. చీటింగ్ చేయొద్దు, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి వస్తుంది. సీక్రెట్లు ఏముండవు ఈ గేమ్లో, సీక్రెట్స్ ఏముండవు, అంతా ఓపెన్ గేమ్. చూడు అక్క ఎప్పుడు కనబడతాయి కదా, నెక్స్ట్ టైం కనబడుతుంది. ఓకే,
4 వచ్చినాయి. ఇక్కడ 4 టికెట్స్ పెట్టినా మీకు ఇష్టం వచ్చింది పిక్ చేసుకోండి. లాస్ట్ నేను పిక్ చినిగిపోయింది. ఇంకోటి తీసుకో. ఓకే, ముగ్గురు 3 తీసుకున్నాం. ఎక్స్ట్రా అక్కడ పెట్టేస్తే ఓకే. ఫస్ట్ నువ్వు తీస్తావా? ఓకే ఫస్ట్ నోట్ చూపియద్దు. ఆప్షన్ నెంబర్ 36 ఉంది. వావ్, అట్లా చెప్పొద్దు. నెంబర్ 36 అన్న. నెంబర్ 36. 36 మీద పెట్టు. ఓకే 36 నాకు లేదురా. నాకుంది. చెప్పొద్దు అట్లా బయట టిక్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను పెట్టుకున్నావా? క్రాస్ చేయాలి. చూపించిన ఏం కాదు. ఓకే 23 చూస్తున్నా. 27 వచ్చింది. నాకు వచ్చింది 27. ఫాస్ట్ ఆడాలి, మళ్ళీ రేపు స్కూల్ టైం అయితే. అవునులే. ఇప్పుడు ఏమొచ్చింది నీకు? ఇక్కడ 5 ఉండే నాకు 5 నాకు ఉంది. అప్పుడే పిక్ చేసుకోవాలి. ఇంకెప్పుడు పిక్ చేస్తావు? ఇప్పుడు ఏం తీసినావు? ఇప్పుడు ఏం లేదు. తీసిండు మరి అన్నీ. మనకి 90 16 జర్రుంటే చచ్చిపోతుంటా. నా ఏడ్చేవారు ఎవరు పడతారు భగవంతుడా. ఏం కాదు ఏం కాదు. 87. డాడీ ఇది నా ఛాన్స్, నువ్వు తీసుకున్నా. ఇది తండ్రి, ఇది తండ్రి, ఇది తండ్రి. ఇది తండ్రి. నా ఛాన్స్ అయితే నువ్వు తీసుకున్నావు. అది ఎవరో ఒకరు తీసిర్రు. మరి ముందే తప్పదు తీసుకొని చేయమని చెప్తున్నా. రాలే మస్తు ఓవరాక్షన్. 5 రూపీస్. 5 రూపీస్ తర్వాత మనం తర్వాత చేంజ్ చేంజ్ లేదు కదా. చేంజ్ లేదు కదా. ఉంది కదా. 5 రూపీస్ 2 ఉంటాయి తీసుకురా. తర్వాత ఇస్తే ఏమవుతుందిరా? ఉంటది మనతోని. నాయి కదా. ఆ. 5 రూపీస్. ఏం చెప్పావురా? చూస్తున్నావు? అమ్మ ఫస్ట్ పట్టుకున్న లెక్క ఉన్నది. అల్లబడి అల్లబడి బైక్ చూడు. అల్లబడి సైన్ చేసే పైసలు గుంజేసుకుంటా. చీటింగ్ చేసే పైసలు తీసుకుంటాం. మంచిగా మాకు రావద్దు ఛాన్స్. 28 నాకుంది. హౌది హౌస్ ఎట్ అవుతుంది. ఇంకో 3 ములైనా అట్లేం లేదు. ములైనా అట్లేమేం లేదు. ఇంకా 3 నాకు కూడా 3 57. అంతే ఉంది ఉంది 57 ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సెకండ్ లైన్ అయితే ఇది చీటింగ్.
సెకండ్ లైన్ 48 సెకండ్ లైన్ నాకు నేను ఇంకో 5 రూపీస్ తీసుకుంటాను. మళ్ళీ నాకు వస్తే ఏమొస్తుంది సెకండ్ లైన్? సెకండ్ లైన్ వస్తాయి. సెకండ్ లైన్ అయిపోయింది ఇక థర్డ్ లైన్ ఎవరికున్నా ఇప్పుడు కాంపిటీషన్. ఫుల్ హౌస్ అయితే ఇక్కడ ఓన్లీ 15 ఉన్నాయి ఇక 30 ఉన్నాయి 20 రూపీస్ 20 ఉన్నాయి. మీ ఒకటి లైన్ కి వస్తుంది ఇంకో 15 రూపీస్ ఫుల్ హౌస్. ఓకే. ఇప్పుడు నువ్వు నిర్దిష్టం నెక్స్ట్ రెండోది కూడా లైన్ అయిపోయింది. రెండో లైన్ అయిపోయింది సెకండ్ లైన్ అయిపోయింది. మేమిద్దరము లీడ్లో 79 నాకుంది. అయిపోయింది నా హౌజీ అయిపోయింది నా హౌజీ అయిపోయింది ఇప్పుడు ఇద్దరం ఉన్నాం మా ఛాలెంజ్ లో. అయిపోయింది నా 15 రూపీస్. థర్డ్ లైన్ కుంది ఇంకా మరి థర్డ్ లైన్ కూడా అయింది నీకు 2 వస్తాయి. నీకు ఫుల్ హౌస్ 20 వస్తాయి 20 రూపీస్ వస్తాయి. థర్డ్ లైన్ ఫుల్ హౌస్ ఒకసారి అయినా సో 20 రూపీస్ చూసినా చేంజ్ లేకుండానే అయిపోయింది ఫుల్ ప్రైజ్. థర్డ్ లైన్ ఫుల్ హౌస్ ఒక్కసారి కొట్టేసి 20 రూపీస్ లోన్ బై అనిక. కార్డ్ నెంబర్స్ ఏమున్నాయంటే 1 2 3 4 5 6 7 నంబర్స్ ఉన్నాయి. నేను విన్ అయిపోయినా కరెక్టే ఉన్నాయా? ఇలా అన్నయ్యనే 18 ఉందా? ఉంది 30 30 ఉంది 47 ఉంది. ప్రస్తుతానికైతే నేను విన్ అయిపోయినా ప్రైజ్ మనీ 20 రూపీస్. పెద్ద తలకాయ నొప్పిగా నేను డిచ్చిగా డుంగు సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి చూడండి guys, no guys.